मनसीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। पद्मावती प्रणयलालितमुग्धदेह श्रीवेङ्कटेशरुणमोचनमस्तु मह्यं। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక ఆషాఢమాసం శుక్లపక్షం శనివారం సూర్యోదయం 5:46 సూర్యాస్తమయం 6:49 తిథి చవితి రాత్రి 8:45 వరకు నక్షత్రం పుష్యం ఉదయం 8:31 వరకు వర్జం రాత్రి 10:28 నుంచి 12:13 వరకు దుర్ముహూర్తం ఉదయం 5:46 నుంచి 7:30 వరకు అమృతకాలం లేదు. రావుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు అష్టగౌరక రీత్యా సౌప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం సాయంకాలపు వేళ ప్రదోషం ఉంది, శంకరుడిని పూజ చేసుకోవచ్చు. శనివారం కాబట్టి ఈరోజు శనికి సంబంధించినటువంటి దోషాలు ఉన్నవారు ఆంజనేయ స్వామికి ఆకుపూజ కానీ వడమాల కానీ రెండు కానీ అలాగే సింధూరు పూజ కానీ శంకరునికి నూనెతో అభిషేకం చేయడం అలాగే 1/2 కేజీ నల్ల నువ్వులతో పూజ చేయడం వాటిని ఆవులకు పెట్టడం వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా శని దోషాలను నివారించడంతో పాటుగా భగవద్ అనుగ్రహాన్ని ఇస్తాయి. విశేషించి 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేస్తే దానికి ఫలితంగా సకల పాప పరిహారం చెప్పారు. ఇంకా విశేషించి తిలాక్షతైర్యజస్తు జీవన్ముక్తో న సంశయ. ఎవరైతే తిలాక్షతలతో శంకరునికి పూజ చేస్తారో వారు జీవన్ముక్తులు అవుతారు అని శివుని యొక్క అష్టోత్తర శతనామ స్తోత్రం చెప్తాను. మనం వాటిని ఆచరణలో పెట్టడం ద్వారా ఉత్తమమైన సత్ఫలితాలను పొందవచ్చు. నేటి ఆణిమత్యాలు. కోరికలు తేనె పూసిన కత్తుల వంటివని తెలుసుకోవడమే వైరాగ్యం. మనసులో చిగురించే ఆధ్యాత్మికతని బుద్ధికి ఆలంబనగా చేసుకోగలిగితే జీవితం సహస్రార కమలమవుతుంది. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. శనివారం అనగానే శనిగ్రహ ప్రభావతత్వం శాశ్వతంగా కనిపిస్తూ ఉంటుంది. శని అనేటువంటిది చాలా శక్తివంతమైనటువంటి గ్రహంగా కూడా చెప్తాం. చాలా గొప్ప గ్రహం కూడాను ఇది. మన కర్మ ఫలితాలను అనుభవింపచేసి మనల్ని వక్రమార్గం నుంచి సక్రమమైనటువంటి మార్గంలోకి నడిపించేటువంటి వాడే శనీశ్వరుడు అని చెప్పేసి కూడా మనం భావించాలి. ఈరోజు పైగా చవితి తిథితో కూడినటువంటి శనివారం అయింది. చవితి అనగానే విఘ్నేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన మనకు బాగా జ్ఞప్తికి వస్తుంది. ఇక్కడ శనీశ్వరుణ్ణి ఒకవైపు మరొక వైపు విఘ్నేశ్వరుణ్ణి, శని కూడాను వినాయకుడిని పట్టాలని చెప్పేసి ప్రయత్నం చేసినప్పుడు ఒక పలక మీద ఆయన చేతనే రేపు రా అని చెప్పేసి రాయించేట. ప్రతిరోజు శనీశ్వరుడు రావడం, చూసుకోవడం, వెళ్ళిపోవడం.
ఇక పట్టేదేముంటుంది స్వామివారిని. అంత గొప్ప జ్ఞానతత్వంతో ఆయన ఆ విఘ్నేశ్వరుడు తన దివ్యవంతమైన తెలివితేటలతో శనీశ్వరుణ్ణి కూడా తొలగింపచేసుకున్నాడు. అందుచేత మన జీవితాల్లో శని నుంచి కలిగేటువంటి బాధల నుంచి బయటపడటానికి కూడా ఆ తొండం స్వామి విఘ్నేశ్వరుడు ఈరోజు మనకి అనుగ్రహాన్ని ప్రసాదింపచేస్తాడు. కాబట్టి గరికతో విఘ్నేశ్వరుని ధ్యానం చేసి ఆయనకి ప్రీతివంతమైనటువంటి ఉండ్రాళ్ళు కానివ్వండి, బెల్లం ముక్క కానివ్వండి నైవేద్యంగా సమర్పించి ఆ బెల్లం ముక్కను ఆవుకి కనుక తినిపించినట్లయితే తప్పనిసరిగా శని భూయిష్టమైనటువంటి దోషం నుంచి బయటపడి చవితి ప్రియుడైనటువంటి వినాయకుని యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణానికి పోతలమై మన జీవన గమ్యం సుగమమైనటువంటి మార్గంలోకి పయనింప చేసుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా అని చెప్పేసి కూడా చెప్పవచ్చు. అయితే శనిదేవుడు శాంతించాలి అంటే మన కర్మల్లో మార్పు రావాలి. ఆ కర్మలు చేస్తే శని తప్పనిసరిగా క్షమించి మనకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. దుష్కర్మలు వచ్చేస్తే పట్టి పీడిస్తాడు అని చెప్పేసి మన సాంప్రదాయ ధర్మశాస్త్రం తెలియజేస్తోంది. కాబట్టి ముఖ్యంగా ఏలినాటి శని కానివ్వండి, అర్ధాష్టమ శని కానివ్వండి, ఆ సమయాల్లో ఆయన ప్రభావం బాగా కనిపిస్తూ ఉంటుంది. అందుచేత ప్రతిరోజు మధ్యాహ్నం బెల్లం కలిపినటువంటి నువ్వుల్ని, నల్ల నువ్వుల్ని కాకులకు పెట్టడం మాత్రం చాలా మంచిదిగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. ఈ విధంగా కనుక ఆచరించినట్లయితే ఆ అర్ధాష్టమ శని యొక్క ప్రభావం నుంచి, ఏలినాటి శని దోషం నుంచి రక్షింప చేసుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. ఇది మన సనాతన సాంప్రదాయ లక్షణం అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. శ్రీవాయుభుక్ పుళింద్వీపేంద్రుల్ నిశిత శివచింతనావధుల్ సాధించిరయ్యా మిమ్ము తదపటిమచేసి వేవిధుల్ సాధింతు సుమ్ము తుదకేమో విసుగొంది మీరే రావలే నందమూర్నిలయ విశ్వేశ్వర మహాలింగ. ఓ విశ్వేశ్వర స్వామి, ఆ శ్రీకాళహస్తిలోని ఆ ఏనుగు, సర్పము, సాలెపురుగు మూడు కూడా నిశిత శివచింతనావధుల్ సాధించిరయ్య మిమ్ము. సర్వ సమర్పణ చేసుకుని తమను తాము పరమ సూక్ష్మమైన భక్తిభావములతో నీకు తాము పెనవేసుకునిపోయి నీ యొక్క అనుగ్రహాన్ని సాధించారయ్యా. తదపటిమజేసి వేవిధుల్ సాధింతు సుమ్ము. వాళ్ళు ఒకే ఒక మార్గాన్ని అవలంబించారు. తదేక దీక్షతో, తదేక నిష్ఠతో నిన్ను ఆరాధించి తమను తాము సర్వసమర్పణ చేసుకున్నారు. నేను ఆ రకమైనటువంటి జ్ఞానము, శక్తి లేక తదపటిమజేసి ఆ విధమైనటువంటి దృఢమైన భక్తి సామర్థ్యం నాకు లేకపోవటం వల్ల వేవిధుల్ సాధింతు సుమ్ము. 1000 విధాలుగా నేను నిన్ను వేడుకుంటున్నా. కాసేపు యోగ మార్గంలో, కాసేపు భక్తి మార్గంలో, కాసేపు తపో మార్గంలో, ఇలా ఏదో ఒక మార్గాన్ని దృఢంగా ఆశ్రయించుకుని నిన్ను ఆరాధించకుండా అటూ ఇటూ పరుగులు తీస్తున్నానయ్యా. వేవిధుల్ సాధింతు సుమ్ము. ఎన్నెన్నో విధాలుగా నిన్ను ఆరాధిస్తున్నాను. ఆ తొట్టుపాటులో తుదకేమో విసుగొంది మీరే రావలే. చివరికి నా ఈ ప్రయత్నాలు, ఈ చాంచల్యం చూసి నేను అరిచే అరుపులు, ఈ పిలిచే పిలుపులు విని విని విసుగు పుట్టి నువ్వే నన్ను ఉద్ధరించటానికి రావాలయ్యా.
నేను మాత్రం దృఢమైన భక్తితో సర్వసమర్పణ చేసుకుని ఆ ఏనుగులాగా, సర్పంలాగా, సాలెపురుగులాగా నిన్ను ఆరాధించి వశం చేసుకునేటువంటి స్థితిలో లేను. నా ఇష్టం వచ్చినట్లుగా నేను నిన్ను ఆరాధిస్తున్నాను. ఈ ఆరాధన విషయంలో నువ్వు విసుగు చెంది చివరికి నన్ను కాపాడటానికి రావాల్సిందే తప్ప నేనేదో దృఢమైనటువంటి భక్తితో, విశ్వాసంతో నిన్ను ఆరాధిస్తున్నాననేది మాత్రం నాకు నమ్మకం లేదు. నీకు తెలుసు ఆ విషయం అని దృఢమైన భక్తి విశ్వాసములను తనకు కలిగించమని ఆ పరమేశ్వరుణ్ణి పాండితీ ప్రకర్షతో, చమత్కారంతో వేడుకుంటూ పరమాద్భుతమైన పద్యరచనతో గొప్ప శతకాన్ని మనకు అందించిన మహాపండిత కవి విశ్వనాథ అచ్యుతదేవరాయల వారి విశ్వేశ్వర మధ్యాకరణలోని కొన్ని పద్యాలను గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా, దశభుజా రుద్ర తేజ దండములయ్యా, దశభుజా రుద్ర తేజ దండములయ్యా, పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా. శ్రీరామ రామ రఘుపుంగవ రామ రామ, శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ, శ్రీరామ రామ రణకర్కశ రామ రామ, శ్రీరామ రామ శరణం భవ రామ రామ. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం, బాలార్క సదృశాభాసం రామదూతం నమామ్యహం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ సీతారామాభ్యాం నమః. ఆంజనేయ స్వామి వారు అశోకవనంలోకి ప్రవేశించి దివ్యములైన అనేక వృక్షములపై సంచరిస్తూ అక్కడ ఉన్నటువంటి కైలాసం వలె తెల్లగా ఉన్న ఒక రాతి కట్టడాన్ని చూశారు. తన్మధ్యంలో ఒక వృక్షము యొక్క నీడలో సీతమ్మ దర్శనమిచ్చింది అతనికి. ఉండనౌనని ఏమి యుండనేయున్నది పద్మాక్షి సీత కావలయునీమే. ఆ కనబడుతున్నటువంటి మూర్తి ఆమె సీతయే అయి ఉంటుంది. ఆమె ఎలా ఉన్నదో ఇక్కడ వాల్మీకి చూపిస్తున్నారు. తతో మలిన సంబీతాం రాక్షసీభి సమావృతాం ఉపవాసకృశాం దీనాం నిశ్వసంతీం పునః పునః దదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖామివామలాం. తతో మలిన సంబీతాం, దుమ్ము పట్టినటువంటి వస్త్రాన్ని కట్టుకున్నటువంటి సీతమ్మ రాక్షసీభి సమావృతాం, రాక్షస స్త్రీలు చుట్టూ కాపలా కాస్తూ ఉంటే ఆ మధ్యలో ఉన్నది ఆ తల్లి. అలాగ కృషించి ఉన్నటువంటి ఆ తల్లి మహా తేజోమయంగా ప్రకాశిస్తూ ఉన్నది. అందుకే ఉపవాస కృషాం దీనాం, ఉపవాసముల చేత కృషించిపోయిందిట. అంటే ఉపవాసం అంటే ఆహార నియమం అని అర్థం. ఇక్కడ ఆ తల్లి ఏమీ తినకుండానే ఉన్నది. ఈ మాట చూసి ఆమె ఏమీ తినకుండా ఉంది కనుక ఉపవాసాలతో కృషించింది అని కొందరు చెప్తారు. అంతేకాదు రామాయణంలో మరొక చోట ఇంద్రుడు ఆమెకు పాయసాన్ని పంపిస్తూ ఉన్నాడు అనే మాట కూడా ఇదే రామాయణంలో వర్ణించబడింది. మరి ఏది నిజం అంటే ఆమె ప్రాణరక్షణ కోసం ఎంత అవసరమో అంత ఆహారాన్ని స్వీకరించిందే తప్ప సామాన్యంగా తీసుకోవలసిన ఆహారాన్ని ఆమె తీసుకోలేదు. కనుక ఆహార నియమమే ఉపవాసము అనే భావన. అయితే ఇంద్రుడు పాయసం పంపాడు అంటే రావణుడికి తెలియకుండా పంపడు, ఇది కూడా తెలుసుకోవాలి. అందుకు రావణుడు ఆ తల్లికి తన రాక్షస కొంపలోని తిండి పెట్టకుండా ఇంద్రుడి ద్వారా ఆహారం వచ్చి ఏర్పాటు చేశాడు. కనుక అమ్మని ఎలా చూసుకోవాలో రావణాసురుడికి తెలుసు. మనం గతంలో కూడా దీని విషయమై స్మరించుకున్నాం. రావణాసురుడు పైకి అసురుల్లా ఉన్నప్పటికీ వాడి జీవుడు మాత్రం వైకుంఠవాసి అయి జైవిజీవుల్లో ఒకడు. ఆ కారణం చేత అతనికి ఆ తల్లిని లంకకి తెచ్చేటప్పటికల్లా అంతఃపురంలో ఇతర కాంతలతో సమానంగా పెట్టలేదు, తన యొక్క రాజభవనాల్లో గదిలో పెట్టలేదు. ఆమెను మాత్రమే ప్రత్యేకంగా ప్రత్యేక రక్షణలో అశోకవనంలో పెట్టాడు. అంటే ఈ తల్లి అశోకవనంలోనే ఉండాలి. ఎందుకంటే ఆమె ఆనందవన సంచారిణి, ఆనందధామంలో ఉంటుంది ఆ తల్లి. ఆ శోకము అంటేనే శోకరహితమైన ఆనంద స్థితి. అందుకు అశోకవనము అనేటువంటిది వృక్షాల పరంగా వచ్చిన పేరు అని భౌతికంగా కనబడుతున్న తల్లి యొక్క ధామము ఆనందధామము, సచ్చిదానంద భూమిక. ఇక్కడ తత్వదృష్టే కావాలి. పైగా హనుమ మొదలుపెట్టిన యోగ సాధన సహస్రార కమల సదృశమైన మహాపద్మాటవి అని భావించబడుతున్నటువంటి అశోకవన మధ్యంలో
ఆ సీతామహాత్రిపుర సుందరి యొక్క దర్శనంతో సార్థకమైంది అని భావించాలి. అందుకు కైలాసమేవ పాండురం అనే మాట కూడా కైలాసం వలె తెల్లనిది అని వర్ణించినప్పుడు మహా కైలాస నిలయ మృణాల మృదుదోర్లత అనేటువంటి లలితా సహస్రనామ వాక్యం కూడా మనకు గుర్తొస్తున్నది. ఆ మహా కైలాస నిలయ కైలాసమేవ పాండురం ఆ వర్ణంలో కూడా పైగా తెల్లగా ఉన్నది అన్నప్పుడు ఆ శుద్ధసత్వ భూమికి సంబంధించినటువంటి ధామం ఇది. అక్కడే ఉంటుంది ఆ తల్లి. శుద్ధసత్వ భూమికలోనే ఆ పరతత్వాన్ని మనం తెలుసుకుని సాధన చేయవచ్చు. అందుకు ఆ ముఖ్యమైన అంశాన్ని ఇక్కడ గమనించవలసిన విశేషం ఉన్నది. పైగా అశోకవనంలో ఇలాంటి చోట రావణాసుడి పెట్టడంలోనే అమ్మకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అనేది తెలుస్తున్నది. ఆ జీవుడికి తెలుసు అమ్మని ఎలా చూడాలి. ఆమె మామూలు స్త్రీ కాదు, ఆవిడ జగజ్జనని. కనుక జగజ్జనని ఏ మర్యాదలతో ఉంచాలో ఆ విధంగానే అక్కడ అతడు అశోకవనంలో సరైన మర్యాదలతో పూజ్య స్థానంలో ఉంచాడు. ఉపవాస కుశాం దీనాం నిశ్వసంతీం పునఃపునః. దిగులు నిండినటువంటి ముఖంతో మాటి మాటికి నిట్టూర్పులు విడిస్తూ ఉన్నదట. ఆ కృషించిన తల్లి ఎలా ఉన్నదంటే దదర్శ శుక్లపక్షాదవు చంద్రరేఖామివామలాం. శుక్లపక్షపు మొదట స్థితిలో ఉన్నటువంటి నిర్మల చంద్రలేఖ వలె ఉంది అన్నాడు. చాలా చక్కటి మాట. అంటే కృషించిన తల్లి రూపం ఎలా ఉందంటే శుక్లపక్షపు మొదటి రోజుల్లోని చంద్రలేఖ వలె ఉంది, నిర్మలముగా. ఇందులో విశేషం వాల్మీకి యొక్క గొప్ప కవితా సృజన గోచరిస్తున్నది. ఇప్పుడు చంద్రుడు కృషించి కనిపించడం కృష్ణపక్షంలో కూడా ఉన్నది. అప్పుడు కృష్ణపక్షే అని రాయొచ్చు కదా. శుక్లపక్షాదవుని చెప్పడంలో ఉన్న అంతరార్థం ఏంటి అంటే ఇప్పుడు అమ్మ దీనంగా ఉన్నా మరికొంతసేపటికి హనుమ మాటలతో సేద తీరుతుంది. ఆవిడలో మళ్ళీ పూర్ణమైన ఉత్సాహం వస్తుంది. ఆ తర్వాత రామచంద్రమూర్తి వస్తాడు, అమ్మని చేపడతాడు. ఆవిడ పూర్ణంగా ఆనందంగా పూర్ణచంద్రుని వలె ప్రకాశిస్తుంది. అందులో సందేహం లేదు. అందుకు భావిక ఆవిడ నిండైన ఆనందాన్ని పొందుతుంది గనక దానికి ప్రారంభ దశలో శుక్లపక్షపు చంద్రకళ అని చెప్పడంలో ఆమెకు రానున్నవన్నీ మంచి రోజులే అనేటువంటి శుభ సూచనగా ఇక్కడ శుక్లపక్షాదవు అన్నారు. ఇక్కడ మహాకవులు ఎంత చక్కగా ఔచిత్యంగా ప్రయోగం చేస్తారు. ఏనాటి కవిత్వం వాల్మీకి రామాయణం, కానీ ఎంత సంపూర్ణమైనటువంటి భావాలతో ఉన్నదో చూడండి. పైగా మంద ప్రక్షాయమానేన రూపేణ రుచిర ప్రభాం పినద్ధాం ధూమజాలైనా శిఖామి విభావసో. సునిశిత ప్రజ్ఞ కలిగిన హనుమ చూస్తున్నాడని తెలుసుకోవాలి. కేవలం మామూలు వాడు కాదు ఆయన. ఒక్క చూపుతోనే ఎన్నో తెలుసుకోగలిగిన మహానుభావుడు ఆయన. అంత పరిశీలనాత్మకమైన దృష్టి, శాస్త్ర పుష్టి, యోగ శక్తి కలిగినటువంటి పరమాత్మ. అందుకు ఆయన దృష్టి అంత సునిశ్చితంగా పెడుతున్నది. ఈమె పూర్తి తేజస్సుతో ప్రకాశించడం లేదు, ఎందుకంటే దైన్యంతే ఈవిడ కప్పబడి ఉన్నది. పైగా చుట్టూ అసురగణం మధ్యన మలినమైన వస్త్రంతో దీనంగా ఉన్నటువంటి తల్లి ఎంత దీనంగా ఉన్నా ఆమె లోపల తేజస్సు. ఈ చుట్టూ ఉన్న దైన్యము, వేదన, అసురగణముల వల్ల కలిగినటువంటి బాధ ఇదంతా ఒక పొగలాగున్నది. కానీ ఈమెలో ఉన్నటువంటి తేజస్సు మాత్రం అగ్ని వలె ఉన్నది. పినద్ధాం ధూమజాలైన శిఖామివ విభావసోహో. పొగ కప్పిన అగ్నిశిఖలా ఉన్నది ఈమె అన్నాడు. అద్భుతమైన ఉపమానం. ఆమెలో ఉన్న దైన్యమంతా పొగలాగుంటే ఆమె తేజస్సు, పాతివ్రత్య శక్తి, తపశ్శక్తి ఇదంతా కూడా అగ్ని వలె ఉందిట. అందుకు ఈ చుట్టూ అసురగణాల మధ్య ఉన్నటువంటి సీతమ్మ యొక్క ప్రకాశాన్ని హనుమ చూస్తూ ఆశ్చర్యపోతున్నాడు. పీతే నైకేన సంవీతాం క్లిష్టేనోత్తమ వాససా స పంకామరలంకారాం విపద్మామివ పద్మినీం. ఆమె ఒకే ఒక పచ్చని పట్టు వస్త్రం ధరించి ఉన్నది. ఆమె అనసూయ ఇచ్చినటువంటి వస్త్రం కట్టుకుని ఉన్నది. గతంలో మన కథల్లో కొంచెం తెలుసుకోవాల్సిన అంశం అది. ఆ తర్వాత రావణ అపహృత అయినప్పుడు ఆ వస్త్రంతోనే వచ్చింది. ఇప్పుడు ఆ వస్త్రంతోనే కూర్చున్నది ఆమె. కనుకనే ఆ వస్త్రం కొంచెం మలినమైనది కానీ ఉత్తమమైనది. అందుకే ఆవిడ ఆ వస్త్రంతోనే ఉన్నది. అదొక పవిత్రమైనటువంటి వస్త్రం. అనసూయమ్మ తపశ్శక్తితో ఇచ్చిన వస్త్రం. దానికి విశేషం ఉన్నది. అది రామచంద్రమూర్తికి ఎప్పుడు నిత్యనూతనమైన శోభతో గోచరిస్తుంది. ఆ వస్త్రంలో సీతమ్మ తన సంపూర్ణమైన లక్ష్మీ కళతో కనిపిస్తుంది రామచంద్రమూర్తి. ఇతరులకు మాత్రం మామూలుగా కనిపించవచ్చు. కానీ భౌతికానికి అది మలినం కళ కనిపిస్తున్నప్పటికీ నిజానికి అది మాలిన్యం లేనిది. అందుకే ఇక్కడ క్లిష్టేన ఉత్తమ వాసస అనే మాట వేశాడు. ఉత్తమమైన వస్త్రం అంటే. అంతేగాని మలిన వస్త్రాన్ని ఎవరు ఉత్తమ వస్త్రం అనరు. మరి మలిన వస్త్రం అలా పెట్టుకుని ఉండడం కూడా గొప్పదా? అయినా తల్లి ఎందుకు కట్టుకున్నది అంటే అదొక నియమం. అది నియమంగా మలిన వస్త్రాన్ని ధరించడం, ఏ వస్త్రంతో ఉన్నారో ఆ వస్త్రంతో ఉండడం అదొక నియమం. ఆ నియమాన్ని అనుసరిస్తున్నప్పటికీ అది పైకి మలినంలా కనబడుతున్నా అది దివ్యమైన వస్త్రం అది. ఎందుకంటే అనసూయమ్మ తపస్సుతో ఆ సీతారాములు వచ్చినప్పుడు ఈ అనసూయ, అత్రి ఇద్దరు ఆహ్వానించిన ఘట్టం మనకి అయోధ్య కాండ యొక్క చివరిలో మనకు వస్తుంది.
అక్కడ ఘట్టాన్ని స్మరించినట్లయితే ఈ వస్త్రం అది. అందుకు క్లిష్టేన ఉత్తమ వాసస అనే చెప్పడంలో ఉన్నటువంటి అంతరార్థం ఇది. అది అలంకారరహితంగా గోచరిస్తున్నప్పటికీ కూడా దివ్యమైనది అన్నారు ఇక్కడ. పైగా ఏ అలంకారము లేకున్నప్పటికీ కూడా అమ్మలో ఒక తేజస్సు కనిపిస్తున్నది. అశ్రుపూర్ణముఖీం దీనాం కృషా మనసనేన చ శోకధ్యానపరాం దీనాం నిత్యం దుఃఖపరాయణాం. ఆవిడ శోకము ధ్యానము ఈ రెండిటితో ఉన్నది. పైగా ఆ జడ వేసుకున్నది. ఆ జడ గురించి ప్రత్యేకమైన వర్ణన ఉన్నది. నీల నాగాభయా వేణ్యా జఘనం గతయైకయా నిలయా నిరదా పాయే వనరాజ్యామహీమివా. ఇక్కడ అమ్మవారి జడను వర్ణించారు. సీతమ్మ జడ, చాలా చక్కటి మాట ఇది. 2-3 చోట్ల సీతమ్మ జడ వర్ణన మనకు కనబడుతున్నది. ఆ జడ ఎలా ఉన్నదంటే నీలనాగాభయ, ఒక నల్లని తాచువలే ఉన్నటువంటి జడ. జఘనంగత ఏకయ, అది పిరుదుల వరకు ఉన్నటువంటి విశాలమైన జడట. అంటే సీతమ్మ జుట్టు విరగబోసుని కూర్చోలేదు. మనం సాధారణంగా బొమ్మల్లో, చిత్రాల్లో, కథల్లో అటువంటి దృశ్యాలను ఊహించుకుంటూ ఉంటాం, చూపిస్తూ ఉంటాం. వాళ్ళకి సంప్రదాయం తెలియదని అర్థం. అమ్మ జడ వేసుకునింది. జుట్టు విరగబోసుకోవడం అనేది అసుర లక్షణం, జడ కట్టుకోవడం అనేది సంస్కార లక్షణం. అందుకే జడ వేసుకునింది ఆ తల్లి. ఆ జడ కూడా ముప్పేటలుగా వేసుకున్నటువంటి ఆ జడ. అటువంటి జడతో శోభిల్లుతున్న ఆ తల్లి దీనత్వం ఉన్నప్పటికీ తేజోమయంగా భాషిస్తున్నది. అటువంటి ఆ తల్లిని దర్శిస్తున్నాడు ఆంజనేయ స్వామి వారు. ఆ హనుమకు నమస్కరిస్తూ సర్వం సీతారామ చరణారవిందార్పణమస్తు. జై వీర హనుమాన్. జయ గురుదత్త. నాటి కాలానికి నేటి కాలానికి సంతృప్తిలో తేడా ఉంది. నాటి కాలంలో సౌకర్యాలు లేవు, అయినా అందరూ ఎంతో సుఖ సంతోషాలతో జీవించారు కదా. ఉన్నదానితో తృప్తిపడి ఆనందంగా గడిపారు. పైగా 120 సంవత్సరాలు ఒక్కొక్కరికి కూడా ఉండింది. ఇంకా వెనక్కి వెళితే 300 సంవత్సరాలు, ఇంకా వెనక్కి వెళితే 600 సంవత్సరాలు. ఇట్లా ఎంత తృప్తిమైనటువంటి జీవనం చేశారు. అన్ని అదుపులో పెట్టుకున్నారు వాళ్ళు. చాలా నియమబద్ధమైనటువంటి జీవనాన్ని చేశారు. నేటి కాలంలో ఎన్నో ఆధునిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. విజ్ఞానం ఎంతగానో విస్తరించింది కూడా. కానీ తృప్తి విషయంలోనే కొరత ఉంది. వెనుకటి కాలపు వారు వాళ్ళెవరు చదువుకోలేదా? అయితే వాళ్ళెవరు విజ్ఞులు కారా? అంటే వారు ఎంతో గొప్పవారు, జ్ఞాపకం పెట్టుకోండి. విజ్ఞులు వాళ్ళు. అలాగే నేటివారు కూడా విజ్ఞులే. అయితే జీవన మర్మం తెలుసుకోకుండా ఉన్నారు. ఇంత విజ్ఞులు అయినప్పటికీ కూడా మర్మాన్ని తెలుసుకోకున్నారు. అంటే జీవించేటువంటి మర్మం, ఆ రహస్యం తెలుసుకోకుంటున్నారు. వెనుకటి వారు బాగా తెలుసుకున్నారు, జీవన రహస్యం తెలుసుకున్నారు. జీవన మర్మము తెలిసిన వారు ఆశల శోధం వల్ల ప్రయోజనం లేదని తెలుసుకుంటారు. ఒక్కొక్కసారి ఆశ ప్రాణం తీస్తుంది, కట్టాలలోకి నెట్టుతుంది. ఆశ మూలంగా దుర్భర జీవితాన్ని గడపవలసి వస్తుంది. ఆకాశంలో అందమైన అద్దాల మేడ నిలవదు అని తెలిసినట్లుగా అందరాని సాధ్యం కాని ఆశల వల్ల ప్రయోజనం లేదని తెలుసుకోవాలి. అవధూత స్వామి ఆశలను తుంచుకోవాలని సాధకుడికి బోధిస్తున్నాడు. వివేకంతో ఆశలు ఎలాంటివో తెలుసుకోవాలి. సాధ్యం అవుతాయా, సాధ్యం కాకుండా ఉంటాయా అని పరిశీలించుకోవాలి. విచక్షణ జ్ఞానం కలిగి ఉండాలి.
సాధ్యమయ్యేవి మంచివి అయినవి అవన్నీ కూడా అమలుపరుచుకోవచ్చు కదా. అప్పుడు క్షేమంగా ఉంటుంది కూడా. పరిశీలించుకోకుండా కూడా కోరిక తీరుతుంది కూడా. నిజంగా కదా. అంటే మనకు అనిపిస్తుంది అట్లా. ఒక్కొక్కసారి ప్రమాదం కూడా సంభవిస్తుంది వీళ్లతో. జాలరి చేపలను పట్టుకోవటానికి గాలం విసురుతాడు కదా. చేపలను పట్టుకోవటానికి గాలమందు ఎరను ఉంచుతాడు. చేపలు ఆ ఎరకు ఆశపడి గాలంలో చిక్కుకుంటాయి. దురాశ. ఎంత పెద్ద చెరువు, ఎంతైనా దొరుకుతుంది. దీనికోసమే రావాలన్నా చిక్కుకున్నటువంటి ఒక ఎర, అది దానికి చిక్కుకోగా ఉంటుంది కూడా బాగా తెలుసు వీళ్ళకు, అయినా వెళ్ళి దాన్నే పట్టుకుంటాయి. అది చచ్చిపోయినటువంటి ఎర వేరే, అది బాగు కూడా ఉంటుందండి. అది వెళ్ళి పట్టుకుంటూ చిక్కుకుంటుంది. అవి దాంతో పాటు అవేమవుతుంది, ప్రాణాలు కూడా పోగొట్టుకుంటాయి. సాధకుడు అటువంటి ఆశా పరత్వాన్ని కలిగి ఉండకూడదు. అటువంటి నిస్సారమైనటువంటి దాంట్ల మీద వెళ్ళి పరిగెత్తి పట్టుకుంటే చచ్చిపోతాడు. అజ్ఞానంలో జిహ్వేంద్రియానికి బానిసై ప్రాణులకు ముప్పు తెచ్చుకోకూడదు కదా అనే విచారంగా చెప్పుకొని వస్తున్నారు. జై గురుదత్త.